హాయ్ హలో నమస్తే, నేను మీ సాయి దేవరకొండ. మీరు చూస్తున్నారు వరుడు టీపీ ఛానల్. అయితే ఇప్పుడు మీరు బర్రెలక్క గురించి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు బర్రెల గురించి మాటలు పక్క పెట్టండి. బర్రెలక్క తీసుకెళ్లి పక్కన పెడితే మన వైఎస్ శర్మిల ఎన్ని విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. సొంత అన్న కూడా తన ఎగ్జిట్ గా చేస్తున్నాడు. ఆయన చాలా మంది ఆమె ఎలా అంటే వీడియోస్ అసభ్యంగా పెడుతున్నారు. పెట్టినా సరే ఆమె సహనానికి నిజంగా ప్రతి విషయం మీద పోరాడుతుంది. ఒక మహిళ అంటే తను అటు రాజకీయ పరంగా కానీ, ఒక భార్యగా కానీ, ఒక చెల్లిగా కానీ, ఎవ్రీథింగ్ అన్ని ఆలోచిస్తుంది. ఒక తల్లిగా కానీ ఎవ్రీథింగ్ అన్ని ఆలోచిస్తుంది. ఆమెకున్న సహనం మేము ఎందుకు రాదు? అమ్మ బర్రెలక్క నీగా చెప్తున్నా, ఒక్కసారి నీ రోల్ మోడల్ ఎవరంటే వైఎస్ శర్మిల. ఆమె ఎంత సహనంగా ఉంది. ఎవరి మీద రిలేట్ అవుతుందా? ఎవరైనా కొడుతుందా? ఎవరిని ఏమైనా అంటుందా? నువ్వు ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? నిజంగా రాజకీయం నేర్చుకోవాలంటే రాజకీయంగా ఎలా ఉండాలి, పద్ధతి ఎలా, పొందిక ఎలా ఉండాలంటే వైఎస్ శర్మిల చూసి నేర్చుకో. ఆమె కాలి గోటికి కూడా సరిపోను. ఓకే, వరలక్ష్మి రెడ్డి గారు, ఇప్పుడు శర్మిల మేడం గారితోనూ ఈ బర్రెలక్కకి ఎందుకు ఇలా పోల్సాల్సి వచ్చింది? అసలు మీరు ఎందుకు పోలుస్తున్నారు? ఏమికి సంబంధం ఏంటి? అసలు ఆమె కూడా ఏమీ లేకుండానే వచ్చింది పైకి. ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిలోనే ఉంది కానీ పేరు, అటు అతను వైఎస్ రాజశేఖర రెడ్డి, కానీ ఈ రెండు పేర్లు కూడా వాడుకుంటలేదు. మీరు గమనించారు ఎప్పుడన్నా? ఆమె తండ్రి పేరు వాళ్ళ అన్న వాడుకున్నాడు, కానీ ఆయన ఈమె వాడుకుందా? ఏ విధంగా కూడా వాడుకోలే. ఆమె సొంతంగా పైకి వస్తుంది. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని పట్టించట్లేదు. నేను వస్తే ఇది చేస్తాను అంటుంది. ఖచ్చితంగా చేద్దాం నమ్మకం నాకు ఉంది వైఎస్ శర్మిల. ఒక ఆడపిల్లని కూడా భయపడట్లే. నేను ఆమె నాకు రోల్ మోడల్. నేను కానీ రాజకీయాల్లోకి వస్తే ఆమెని రోల్ మోడల్ గా చేసుకుంటాను. ఆమె గవాట్లా నడుస్తుంది. ఓకే, ఫైనల్ గా మీరు వరుడు టీపీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను బర్లకు చెప్పేది ఒకటే, లేనిపోని మానేసి ఉన్నతమైన రాజకీయం పరంగా మనిషి నలుగురికి సాయం చేసే పరంగా మనీ పక్కకి పోగొట్టుకోవడం కాదు. ఎవరికి ఏం చేస్తావో అవి బయట పెట్టి అందరికి చెప్పి చేయి. నువ్వు ప్రజల మనసు నీ వ్యక్తిగతంగా చేసుకుంటాకి నువ్వు లేదు. ఇప్పుడు అది నీ ఎత్తివెత్తు అన్నప్పుడు నువ్వు రాజకీయంలో రాకూడదు. ఇంట్లో వంట చేసుకోవాలి, లేకపోతే జాబ్ చేసుకోవాలి, సంథింగ్ ఎవ్రీథింగ్ ఏదో చేసుకోవాలి. నువ్వు మళ్ళీ ఆ వీడియో కూడా రాదు. నువ్వు ఎవరన్నా చెప్పడానికి అంటావు. కానీ నేను కూడా ఒక ఓటర్ని, ఒక మహిళను, ఒక ఇండియన్ ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, వరలక్ష్మి రెడ్డి గారు, మీరు ఎవరి కోసం అయితే మీరు పోరాడుతున్నారో మరి ఒకసారి వాళ్ళు కాల్ చేసి నిజాలు ఏంటో తెలుసుకుందాం. ఒకసారి కాల్ చేస్తారా మీ తమ్ముడికి? హలో, నమస్తే అండి. మేము వరుడు టీపీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఇప్పుడు బర్రెలక్క గురించి మీకు కొన్ని సంఘటనలు జరిగినాయి కదా. మీరు వాళ్ళ ఫాదర్ కి అమౌంట్ ఇచ్చేసి మీరు ఆ వీడియోని వైరల్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో అల్సర్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు నిజంగా చేశారా, లేకపోతే ఇది ఏమన్నా ఫేకా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ గా అసలు నాన్నగారిని కలవలేదండి నేను. అసలు నాన్న ఎలా ఉంటాడో మనకు తెలియదు. అంటే వీడియోలో చూస్తున్నా తప్ప డైరెక్ట్ గా వెళ్ళి కలిసింది లేదు. ఇంకోటి, ఆ వీడియో పెట్టడం కూడా ఫస్ట్ తినమని మళ్ళీ పెట్టాడు. నేను అందరూ పెట్టేసిన తర్వాత వీడియో వెళ్దేమో నా ఓన్ వాయిస్ మాట్లాడి చేసి ఒక మిస్టేక్ నేను చేసింది. సో వాళ్ళ నాన్నగారికి అయితే నేనైతే డబ్బులు ఇవ్వలేదు. ఆయనకి నాకు ఎలాంటి పరిచయం లేదు. కాకపోతే అవన్నీ కావాలని సృష్టించి ఐపీ తెచ్చుకుందామని చేసింది. మరి బర్రెలక్క మీకు ఇంటర్వ్యూలో చెప్పింది కదా, మా నాన్నకి ₹1,00,000 ఇచ్చి ఇంటికి వెళ్ళి చేపించాడు ఆ తాగుమోతోడు, మరి కన్నా కూతురు గురించి ఇట్లా చెప్పాడు తండ్రేనా అని చెప్పి తన మీద నీ మీద ఇరుసుకు పడటం జరిగింది కదా. మరి దీనికి మీరు ఏమంటారు? జరిగింది కదా. ఫస్ట్ మా నాన్నకి వెళ్ళి నువ్వు ₹1,00,000 ఇచ్చావు అన్న పాయింట్ అక్కడ ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. ఎమ్మట నేనేమంటానో ఒకసారి ప్లే చేయండి. ఆ ఒక ముక్క కట్ అవ్వాలి. యాక్చువల్ గా దాని ముందు అంతా కట్ చేశారు. నేనేమన్నానంటే మీ నాన్న నీకు చెప్పాడా అన్న పాయింట్ వస్తుంది అక్కడ. ఆ తర్వాత దాని ముందు ఇంకా మాట్లాడి ఉన్నాయి, అవన్నీ కట్ చేస్తారు. సో అది జరిగింది. పాయింట్ మాట్లాడారు. ఓకే, ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఇప్పుడు బర్రెలక్క మీద? ఏముంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ చర్య తీసుకుంటున్నాను. పేపర్ గురించి వెయిటింగ్. పేపర్ వస్తే నేను ఏం చేయాలి ఏంటని మీడియా ముందే పేపర్ తీసుకొచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళిద్ది అంటారు, ఎంతవరకు ఆగుద్ది అంటారు? ఇది ఏమైనా చెప్పగలరు? ఇది ఆగదండి. ఇప్పుడే మొదలైంది. దీనికి ఎండింగ్ అసలు ఎప్పుడు ఉందో కూడా ఎవరు గెస్ చేయలేరు అన్నమాట. అలాంటి ఇది మాత్రం నేను తీసుకొస్తాను.
ఓకే, ఇప్పుడు ఈ వరలక్ష్మి రెడ్డి మీ అక్క అని చెప్తుంది, మరి మీ సొంత అక్క లేకపోతే ఎలాగా? అంత కాదండి, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, యాక్చువల్ టిక్ టాక్ నుంచి పరిచయం. మనకి లైవ్ లో మాట్లాడుకుంటాం, అక్క అక్క అంటాము, అట్లా ఒక రక్త సంబంధం కంటే ఎక్కువ అంత బౌండింగ్. నాకు అవసరమైనా సరే, డబ్బులు కావాలన్నా సరే ఆమె ఇస్తుంది, నాకు షూటింగ్ లేకపోయినా అమౌంట్ ఆమె ఇస్తుంది. అయితే ఈరోజు వరుడు టీపీ ఛానల్లో మరి మీ అక్క ఇంతగా నీ కోసం పోరాడుతుంది, మరి నీ స్పందన ఏంటి దీని గురించి? స్పందన ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను మా అక్కకి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేయక్క, ఏంటి నేను ఇక్కడ ఏం చేయాలో చేస్తున్నాను, పబ్లిక్ కి అందరికి కూడా ఒక నిజం తెలియాలి నా సబ్జెక్ట్ తో, నేను కూడా ఒక వేరే వేలో వెళ్తున్నా, అవన్నీ కూడా మీకు కూడా త్వరలో తెలుస్తాయి. ఇప్పుడు మీ బరిలక్క బరిలక్క దగ్గర నుంచి మీకు ఏం కావాలి? నాకు ఏం కావాలంటే, నాకు ఏం మీడియం ఉండేది కూడా ఆ వీడియో సారీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను, కాకపోతే ఆమె రెస్పాండ్ అవ్వట్లా, కాల్ చేయట్లా. ఓకే, బెజవాడ కృష్ణ గారు మీరు అన్నది కరెక్టే. మరి ఆమె ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి మరి వెనక్కి వచ్చింది కాబట్టి మీకు సారీ చెప్పిద్దని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకవేళ చెప్పుద్దా లేదా మీకు ఎమ్మెల్యే కాదండి, ఒక నిమిషం, ఎమ్మెల్యే అయితే మనిషే కదా ఆమె. ఎమ్మెల్యే అయితే సీఎం అయితే పిఎం అయితే తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే చేతిలో తీసుకుంటాం, నేరం అది. ఓకేనా? సో ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు కంపల్సరీ క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు చెప్పలేదు, ఫోన్ ఎత్తలేదు అంటే ఏంటి? ఏదో నువ్వు ఏదో చేస్తున్నావు, వేలో మేము వేయాల్సింది మేము వేస్తాం. ఓకే, మీకైతే తన నుంచి సారీ కావాలి. సారీ కావాలి, అది చెప్పే వరకు మీరు ఇది ఆపరు, పోరాటం వదిలే. ఓకే, థ్యాంక్ యూ అండి. మా వరుడు టీవీ ఛానల్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా అవసరం ఉంటే అడుగుతాము. మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారో కూడా మాకు చెప్పండి, మేము అదే తీసుకొని ప్రజలందరికీ తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.